నమఃశివాయ. కార్తీక పురాణం రెండవ వారం 8 నుంచి 14 అధ్యాయాలు ప్రారంభిద్దాం. వశిష్ఠుడు చెబుతున్న కార్తీక పురాణం వింటున్న జనక మహారాజుకి ఒక సందేహం వచ్చింది. మహానుభావ, మీరు చెప్పగా కార్తీక మాసం వైభవాన్ని, మహాత్యాన్ని, ఆ మాస పవిత్రతని తెలుసుకున్నాను. అయినా నాకు ఇంకో సందేహం వేస్తుంది. దయచేసి నా యందు అనుగ్రహముంచి నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చండి అంటూ వశిష్ఠుణ్ణి ప్రార్థించాడు జనక మహారాజు. మహారాజు మాటలు విన్న మహర్షి చిరునవ్వులు చిందిస్తూ, అనుమానించకూడదు, ఆ సందేహాన్ని తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి, కనుక సందేహం ఏమిటో వివరించమన్నాడు వశిష్ఠ మహర్షి. పాపకర్ములైన దుర్మార్గులు చేయలేని పాపాలంటూ ఏవీ ఉండవు. పాపకర్ములైన వారి వలన వర్ణసంకరమనే దుర్మార్గం పెచ్చు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అంతటి పాపాత్ములు కూడా ప్రాయశ్చిత్తం వలన పవిత్రలవుతుంటారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అదే విషయం మీరు చెబుతున్న కార్తీక పురాణము సూచిస్తున్నది. మహాపాపాలు చేసిన పాపాత్ములు కూడా పుణ్యకర్మల ఆచరణ, వాటి యందు ఏమాత్రం ఆసక్తి లేకుండానే కైవల్య సిద్ధిని పొందుతున్నారు. అది ఎలా సాధ్యమవుతున్నదో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మహాపర్వతం చిన్న గోటి కొనతో ఎగిరిపోగలుగుతుందా? దావాగ్ని జ్వాలలు పుక్కిలించే నీటితో ఆరిపోతాయా? నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు గడ్డిపోచను ఆధారంగా చేసుకుని గట్టు ఎక్కగలుగుతాడా? కొండ మీద నుండి లోయలో పడి పతనమయ్యేవాడు చెట్టు యొక్క తీగ సాయంతో కొండెక్కగలడా? అదేవిధంగా అనేక పాపాలు చేసిన పాపపారాయణుడు పుణ్యగతులను చేరుకోగలడా? ఇదంతా వినడం వలన చెవులు పవిత్రమవుతాయేమో కానీ కార్యసిద్ధి కాదేమో అనిపిస్తుంది. దయచేసి నాకు కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి. కొద్ది పుణ్యం వలన అనంతమైన దుర్భరమైన పాపాలు తొలగిపోతాయా అని అడిగాడు జనకుడు. ఓ రాజేంద్ర, చాలా చక్కని ప్రశ్న అడిగావు. మానవులకు గొప్ప ఉపకారం చేసే ధర్మమీమాంస ఇది. అనేక ధర్మశాస్త్రాలను చూశాను నేను. అవి ఎన్నో అద్భుతమైన విషయాలను వివరంగా చెప్పాయి. వాటిని నీకు నేను తెలియజెబుతాను. జాగ్రత్తగా వినుము. సృష్టిలో మొత్తం 3 గుణాలు ఉన్నాయి: సత్వగుణము, తమోగుణము, రజోగుణము. ధర్మాధర్మాలన్నీ ఈ 3 గుణాలను ఆశ్రయించి ఉంటాయి. సత్వగుణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పబడ్డ ధర్మం సూక్ష్మధర్మం అని పెద్దలు చెప్పారు. సత్వగుణం వలన పుట్టిన కార్యాచరణ ఫలితమును పరమేశ్వరార్పితం చేస్తుంది. ఆధ్యాత్మికత ఆధారంగా గల ధర్మము. ఈ ధర్మమును ఆచరిస్తే అది సమస్త పాపాలను పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్యాన్ని నీకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ చెబుతాను విను. తామ్రపర్ణి అనేది సాగర సంగమ ప్రదేశం. ఆ నదిలో, ఆ ప్రదేశంలో ముత్యపు చిప్పలు స్వాతి కార్తెలో తెరుచుకుని ఉంటాయి. అందులో పడిన అతి చిన్న నీటి చుక్క అమూల్యమైన ముత్యం అవుతున్నది. గంగా, గోదావరి, కృష్ణా నదుల పుష్కర కాలాలలో చేసే దానం ఎంత చిన్నదైనా సరే, ఆయా దానాలు ఆ నదీ తీరాలలో గల ఆలయాలలో చేసే జలపాతాది పూజలు విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నాయి. ఆయా పుణ్యాల విలువలను అనంతం అని ధర్మశాస్త్రాలన్నీ నొక్కి చెబుతున్నాయి. ఇక రాజస ధర్మాన్ని గురించి చెబుతాను విను. ఫలితమును కోరుకుంటూ చేసే ధర్మకార్యాలు పునర్జన్మకు కారణములై కష్టసుఖాలకు కారణాలవుతున్నాయి. తామస ధర్మం దేశకాల పాత్రతలను అనుసరించి చేసే శాస్త్రమునందు చెప్పబడిన విధులు డాంబికమైన ఆచరణలకు కారణమవుతూ సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. దేశకాలమాన పరిస్థితులను గమనించి చేసే కోరికలేని పనులు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి. పెద్ద కట్టెల మోపైన చిన్న నిప్పురవ్వతో బూడిదైనట్లుగా పుణ్యకార్యం తెలిసి చేసినా తెలియక చేసినా పాపాన్ని భస్మీపటలం చేస్తుంది. దీనికి ఉదాహరణ చూడు. హరినామస్మరణతో తరించిపోయిన అజామీలుని కథ చెబుతాను విను. కన్యాకుబ్జమనే దేశంలో సత్యవ్రతుడు, సుగుణవతియగు హైమవతి అనే దంపతులున్నారు. ఆ దంపతులకు లేక ఒక మగపిల్లాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి అజామీలుడు అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ తల్లిదండ్రులిద్దరూ అతడిని అమితమైన గారాబం చేశారు. దానితో వాడు అడ్డు అదుపు లేనివాడై
సమస్త వ్యసనాలకు బానిసయ్యాడు. దాసి దానితోనూ సంపర్కం పెట్టుకొని ఆమెనే పెండ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆ అజామీలుడు ఆమెతోనే కాలం గడుపుతున్నాడు. ఒక రోజున ఆ అజామీలుని భార్య చెట్టు నుండి కాయలు కోయడానికి చెట్టెక్కింది. కొమ్మ విరిగి నేల మీద పడటంతో ఆమె మరణించింది. అజామీలునికి యుక్త వయసుకు వచ్చిన కుమార్తె ఉన్నది. అజామీలుడు భార్య మరణించినాక కామాతిశయంతో తన కుమార్తెతోనే సాంగత్యం పెట్టుకున్నాడు. ఆమెతో కాపురం చేస్తున్నాడు. ఆ తండ్రి కూతుళ్ళకి 2 మగపిల్లలు పుట్టారు. కానీ ఒకడు మరణించాడు. మిగిలిన బిడ్డకు అజామీలుడు నారాయణ అని పేరు పెట్టాడు. ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉండేవాడు. కాలం గడిచిపోతున్న కొద్దీ అజామీలుని వార్ధక్యం ఆవరించింది. మరణము ఆసన్నమయ్యింది. అజామీలుని ప్రాణాలను తీసుకొని పోవడానికి యమదూతలు వచ్చారు. వాళ్లను చూసిన అజామీలుడు భయంతో వణికిపోతూ, నారాయణ నారాయణ, నన్ను ఎవరో తీసుకుపోతున్నారు, వచ్చి వాళ్ళ బారి నుండి నన్ను కాపాడు అంటూ తన కుమారుడినే పిలిచాడు. చిట్ట చివరి దశలో కుమారుడినే పిలుస్తున్నప్పటికీ హరినామాన్ని తలుచుకోవడం వలన వెంటనే విష్ణుదూతలు వచ్చి అజామీలుని విష్ణులోకానికి తీసుకుపోదామని తమ రథంలోకి ఎక్కించుకున్నారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనను చూసి యమదూతలు బిత్తరపోయారు. అయ్యలారా, అతడు పరమ దుర్మార్గుడు. మానవుల పాపపుణ్యాలకు సూర్యచంద్రులు 8 దిక్కులు, ఆదిదేవతలు, వాయువు, గోవులు ప్రబల సాక్ష్యాలు. వారు చెప్పే సాక్ష్యాలను అనుసరించే యమధర్మరాజు చిత్రగుప్తుడి చేత చిట్టా వ్రాయిస్తూ ఉంటారు. ఆ పైన ఆయుర్దాయము పూర్తి అయినాక అంతకుముందు వారు చేసిన పాపకర్మలను అనుభవింపజేయటం కోసం యమలోకానికి తీసుకురావడానికి మమ్మల్ని పంపిస్తుంటారు. ఆ ప్రకారంగానే పరమ దుర్మార్గుడైన అజామీలుడు చేసిన దుష్కర్మలకు తగిన పాప ఫలితాన్ని అతడి చేత అనుభవింపజేయడం కోసం యమలోకానికి తీసుకుపోదామని మేము వచ్చాము. మరి ఈ పాపాత్ముడిని మీరు ఎందుకు తీసుకుపోతున్నారు? మాకు ఏమీ తెలియడం లేదు అని యమదూతలు విష్ణుదూతలతో అన్నారు. వారి మాటలు విన్న విష్ణుదూతలు, సమవర్తి దూతలారా, విష్ణునామస్మరణం సమస్త పాపాలను పోగొడుతుందని మీకు తెలియదా? చనిపోయే సమయంలో హరినామాన్ని తలుచుకోవడం ఎంతటి దుర్మార్గుడికైనా విష్ణులోకాన్నే పొందే అర్హతను ప్రసాదిస్తుంది. అందుకనే ఇతడిని మేము విష్ణులోకానికి తీసుకొని పోతున్నాము అని చెప్పి అజామీలుని తీసుకొని విష్ణుదూతులు వైకుంఠానికి చేరుకున్నారు. అయితే పరమ దుర్మార్గుడినైనా, క్రూరుడినైనా, పాతకుడినైన నాకు మరణించే సమయంలో హరినామాన్ని తలుచుకున్నందువలననే వైకుంఠవాసం లభించింది గదా అని శ్రీహరిని తలుచుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు అజామీలుడు. మహారాజా, కేవలం అంత్యకాలంలోనే హరిని తలుచుకుంటే వైకుంఠవాసం లభించేటంత పుణ్యం వస్తే మరి కార్తీక వ్రతాన్ని ఆచరించడం వలన ఎంతటి పుణ్యం లభిస్తుందో ఊహించు అన్నాడు వశిష్ఠ మహర్షి. ప్రాణాన్ని వదిలిపెట్టే సమయంలో కారణం ఏదైనా భగవంతుని నామాన్ని తలుచుకుంటే ముక్తి కరతాళమని చెప్పి గీతాచార్యుని మాటను గుర్తు చేస్తున్నది అజామీలిని జీవితగాథ. ఈ చివరి దశలో భగవంతుని నామాన్ని తలవడం అనేది ఎంతో అదృష్టంగా ఉంటే గానీ లభించదు. 8వ రోజు పారాయణం సమాప్తం. కార్తీక పురాణం 9వ అధ్యాయం. మంచి చెడుల ఫలితాలే స్వర్గ నరకాలు. జనక మహారాజా, విష్ణులోకానికి బయలుదేరిన విష్ణుదూతలను యమదూతలు వెంబడిస్తూ మాకు గల సందేహాన్ని తొలగించండి అని అడిగారు. విష్ణుదూతలు యమదూతలతో, మీకు హరిహరుల నామాన్ని తలచినందువలన కలిగే గొప్పదనం తెలియదా? శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆ దేవదేవుల్లో ఎవరిని తలుచుకున్నా సమస్త పాపాలు హరించబడతాయి గదా. అందువల్లనే మేము అజామీలును తీసుకువెళుతున్నాము అని అన్నారు. యమదూతలు విష్ణుదూతలతో, అధర్మంగా ప్రవర్తించే వ్యక్తికి అతడు చేసిన పాపములకు తగిన శిక్షను విధించాలి గదా. తల్లిదండ్రులను ఆదరించిన వాళ్ళు, సజ్జనులను హింసించేవాళ్ళు, ధనధాన్యాలను దోచుకునేవాళ్ళు, పూజా పునస్కారాలను చేయని వాళ్ళు, అబద్ధాలతో మోసం చేసేవాళ్ళు, జంతువులను వేటాడి హింసించే క్రూరమైన వాళ్ళు, సాటివారిని తోటివారిని మన్నించని వాళ్ళు, దారులు కాచి దోచుకునేవాళ్ళు, వీళ్ళంతా పరమ పాపాత్ములే కదా. ఈ పాపాత్ములంతా శిక్షించబడవలసిన వారే కదా.
వీళ్ళందరినీ శిక్షించడానికి నరకానికి తీసుకువెళ్ళాలి కదా. మరి తల్లిదండ్రులను మన్నించినటువంటి, ధర్మాధర్మములను పాటించినటువంటి, కనీసం వాని వరసలను కూడా పాటించని పరమ పాతకుడైన ఈ అజామీలుని వైకుంఠానికి మీరు ఏ విధంగా ఎందుకు తీసుకుపోతున్నారు అని మళ్ళీ ప్రశ్నించారు. అప్పుడు విష్ణుదూతలు యమదూతలతో, సత్పురుషులంటే పుణ్యకార్యాలను చేసేవారని అర్థం. యజ్ఞయాగాదులను నిర్వహించటం, తల్లిదండ్రులను మన్నించడం, పెద్దలని గౌరవించడం, దానములు చేయడం, వంచన చేయకుండా ఉండడం, సతీపతి ధర్మాన్ని మన్నించడం, పశుపక్షాదులను ప్రేమించడం, సంతర్పణలు పూజలు చేయడం, ఆర్తులను ఆదుకోవటం మొదలైన పనులు చేసేవాళ్ళు పుణ్యాత్ములు. వీళ్ళకి స్వర్గంలో చోటు, ముక్తి రెండూ లభిస్తాయి. హరికథా కాలక్షేపాలు, భారత భాగవత రామాయణ పారాయణాలు, పూజలు భజనలు వ్రతాలు జరుగుతుండే ఇళ్లల్లోని వారికి పుణ్యం వర్తిస్తుంది. వారి జోలికి పాపాలు వెళ్ళవు. పుణ్యక్షేత్రాలను సందర్శించేవాళ్ళు, పుణ్యతీర్థాలలో స్నానమాడేవాళ్ళు అధోలోకాలకి వెళ్ళరు. వీరంతా ఉత్తమ గతులను పొంది పుణ్యలోకాలకు చేరుకుంటారు. ఇక పాపపుణ్యాలకు సంబంధించిన ప్రధానమైన విషయాన్ని వినిపిస్తాం, వినండి. రుద్రాక్షలు ధరించినంత మాత్రం చేత, డాంబికాలు పలకడం వలన, ఆడంబరమైన ఆచారాల వలన, శుష్కమైన దానాలు పూజలు వీటి వలన పుణ్యాత్ములు ఎంత మాత్రమూ కాలేరు. పుణ్యగతులను పొందడానికి వీళ్ళు చేసే పనులు అర్హతను కలిగించవు. యుక్తాయుక్తములను తెలుసుకోకుండా, తామేమిటో తమ ప్రవర్తనేమిటో గమనించుకోకుండా దుర్మార్గంగా నీతిమాలిన బ్రతుకును గడిపేవాళ్ళు తెలిసో తెలియకో, వెక్కిరింతకో, అవసాన కాలంలో ఇష్టదేవతలను తలుచుకున్న, హరినామ సంకీర్తన చేసిన వారి యొక్క సమస్త పాపాలు తొలగిపోయి పవిత్రులైపోతారు, దైవ సాన్నిధ్యానికి చేరుకుంటారు. ఈ అజామీలుడు అటువంటి వాడే. ఇతడు ఎంతటి కులభ్రష్టుడైనా, దుర్మార్గుడైనా, క్రూరుడైనా, దయాదాక్షిణ్యాలు శీలము లేనివాడైనా తన కొడుకుకు శ్రీహరి పేరు పెట్టుకొని నిరంతరము నారాయణ నారాయణ అని పిలుస్తూ, చివరకు అవసాన దశలో కూడా నారాయణ అని ఎలుగెత్తి పిలిచి నన్ను కాపాడు అని వేడుకున్నాడు. ఆ కారణం చేతనే అతడి పాపాలన్నీ తొలగిపోయాయి. శ్రీహరి దయకు అర్హుడయ్యాడు. ఆపన్న శరణ్యుని శరణు వేడిన వాడైనాడు. ముక్తికి అర్హతను సంపాదించుకున్నాడు. కనుకనే మా వెంట అజామీలుని వైకుంఠానికి తీసుకొని వెళుతున్నాము అని చెప్పి అజామీలుని వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోయారు విష్ణుదూతలు. అజామీలుడు ఎన్ని దుర్మార్గాలు చేసినా తన కుమారుని పిలవడంతో పాటు హరినామాన్ని తలుచుకున్న వాడయ్యాడు. కనుక తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలక మానదు కదా. భగవన్నామ మహిమ తెలిసినా తెలియకపోయినా పలికితే సరిపోతుంది. వాని దోషాలను పరిహరిస్తుందని అజామీలును కథ మనకు సూచిస్తున్నది. శరీరాన్ని వదిలేటప్పుడు భగవన్నామాన్ని తలుచుకున్నాడు కాబట్టి అజామీలునికి స్వర్గప్రాప్తి కలిగింది అని ఈరోజు పారాయణం వలన మనకు తెలుస్తున్నది. 9వ రోజు పారాయణం సమాప్తం. కార్తీక పురాణం 10వ అధ్యాయం. యముడు అజామీలుని గత జన్మను వివరించటం. విష్ణుదూతలతో కలిసి ప్రయాణిస్తున్న అజామీలుడు విష్ణు యమ దూతల వాదనలను విన్నాడు. అతని పరిస్థితి అతనికే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆనందాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. నాకు ఒక్క సుగుణమైనా లేదు, పైగా నిందించడానికి తగిన నికృష్టమైన ఎన్నో పనులు చేశాను. నిజానికి నేను నరకంలో నానా బాధలు పడాల్సిన వాడిని. అయినా చివరి దశలో నారాయణ అంటూ నా కొడుకును పిలవడం వల్లనే భగవంతుడి నామాన్ని పలికిన వాడినయ్యాను. అందువలననే నేను చేసిన పాపాలన్నీ పటాపంచలై శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందే పుణ్యాన్ని పొందగలిగాను. కులహీనురాలైన స్త్రీతో సంసారం చేసిన, ధర్మాధర్మాలను వదిలిపెట్టిన నికృష్టుడిని నేను. అయినా నా కుమారునికి నారాయణ అని పేరు పెట్టుకోవాలని ఎందుకు అనిపించిందో ఏమో నాకు. ఏదో పూర్వజన్మం సుకృతం వలన వైకుంఠనాథుని నామాన్ని నా కొడుకుకి పెట్టుకోవాలనిపించింది. అదే నారాయణ నామాన్ని పలికించే భాగ్యాన్ని కలిగించింది అనుకుంటూ పరమానంద పడిపోతున్నాడు అజామీలుడు. జనక మహారాజు అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి,
వివరంగా చెప్పండి అని వశిష్ఠ మహర్షిని ప్రశ్నించాడు. విష్ణుభటులు అజామీలును తీసుకువెళ్ళారు. యమభటులు యముడు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరంగా చెప్పారు. యమధర్మరాజు పరిస్థితిని గ్రహించాడు. శాంతచిత్తుడై, భటులారా, ఎంతటి పాపాత్ముడైనా మరణించే సమయంలో హరిహరలిద్దురులో ఎవరి నామాన్ని తలుచుకున్నా వారి పాపాలన్నీ హరించుకుపోతాయి. వాళ్ళని శిక్షించే అధికారం మనకి ఇక ఉండదు. అందులోనూ అజామీలుడు పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని మనం మరిచిపోలేనిది అంటూ తన భటులకు అజామీలుని పూర్వజన్మ గురించి చెప్పటం మొదలుపెట్టాడు యమధర్మరాజు. గత జన్మలో అజామీలుడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో జన్మించాడు. పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తూ ఉండేవాడు. ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరించేవాడు. రాను రాను ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ ఎక్కువైంది. ఆలయంలో పరిశుద్ధతను, పవిత్రతలను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. కాలం గడుస్తున్న కొద్దీ వ్యసనాలకు అలవాటు పడిపోయాడు. మంచి అందగాడైన అజామీలుడికి ఒక బ్రాహ్మణ స్త్రీతో పరిచయం ఏర్పడింది. ఆమె భర్త సౌమ్య గుణానికి మారుపేరుగా ఉండేవాడు. తన గ్రామంలోనూ ఇరుగు పొరుగు ఊర్లలోనూ ఆయవారానికి వెళ్ళి సంపాదించుకొని వచ్చి భార్యను పోషించుకుంటూ ఉండేవాడు. పూజారి అయిన అజామీలుని పొత్తుతో ఆ బ్రాహ్మణ స్త్రీకి భర్త పట్ల విముఖత ఏర్పడింది. ఒకరోజు ఆమె భర్త ఆయవగం వెళ్ళి వచ్చిన ద్రవ్యాలను నెత్తిన పెట్టుకొని మోసుకొని అలసిపోయి ఇంటికి వచ్చాడు. మూటను తలపై నుంచి దింపుకొని మంచినీళ్లు ఇవ్వమని అడిగాడు భార్యని. ఆమె మంచినీళ్లు ఇవ్వకపోవడమే కాదు, సరియైన సమాధానం కూడా చెప్పలేదు. దాంతో అలసిపోయిన ఆ బ్రాహ్మణుడు కోపంతో భార్యను కర్రతో కొట్టాడు. అంతే, ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకుంది. కోపంతో భర్తను తిరిగి కొట్టడం మొదలుపెట్టింది. భార్య ఆ విధంగా తన మీదే తిరగబడుతుందని ఊహించలేదు ఆ బ్రాహ్మణుడు. ఆమె కొట్టే దెబ్బలను తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆమెకు భర్త యొక్క అడ్డు అదుపు రెండూ లేకుండా పోయింది. ఒకరోజు ఆమె కామోద్రేకంతో బాగా అలంకరించుకొని అందగాడైన ఒక చాకలిన వాని ఇంటికి వెళ్ళింది. తనతో సంసారం చేయమని అడిగింది. అతడు ఆమె మాటలు విని చాలా ఇబ్బంది పడ్డాడు. నువ్వు బ్రాహ్మణ స్త్రీవి, నీతో సాంగత్యము నేను చేయకూడదు, భర్తకు ద్రోహం చేయడం నీకు తగదు కదా అంటూ మందలించి ఇంటికి తిరిగి వెళ్ళిపోమన్నాడు. అయినా ఆ బ్రాహ్మణ స్త్రీ అతడి మాటలను పట్టించుకోలేదు. అతడి మీదకి పోయింది. దాంతో ఆ చాకలివాడు ఆమెను కొట్టి అవతలికి పంపించాడు. ఆ అవమానంతో తిరిగి వస్తూ శివాలయానికి వచ్చింది. అక్కడ తన ప్రియుడైన పూజారిని చూసింది. ఆ రాత్రి అతనితో రతిక్రీడ జరిపింది. ఆ మరునాడు ఉదయం చాకలివాడు అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. అతడి మాటలను, రాత్రి తాను చేసిన పనిని తలుచుకొని మిక్కిలి కుమిలిపోయింది. ఆమెకు భర్త పట్ల ప్రేమాభిమానాలు పెళ్ళుబికినాయి. అతడిని వెదికి ఇంటికి తీసుకుని వచ్చి అతడినే సేవిస్తూ మిగిలిన జీవితమంతా గడిపింది. మరికొంతకాలం గడిచినాక శివాలయం పూజారి మరణించి రౌరవాది నరకాలన్నిటినీ అనుభవించి అజామీలుడిగా సత్యనిష్ఠుడికి కుమారుడై జన్మించాడు. ఆ తరువాత విప్రుని భార్య కూడా మరణించి నరక బాధలను అనుభవించి కన్యాకుబ్జ దేశంలో శూద్ర స్త్రీగా పుట్టింది. ఆమె జాతకం మంచిది కాదని, తండ్రికి ఆమె వలన గండం ఉన్నదని చెప్పారు. అప్పుడు తండ్రి ఆమెను చిన్నతనంలోనే తన ఇంటికి దూరంగా వదిలిపెట్టేశాడు. ఆ పసిబిడ్డను ఒక బ్రాహ్మణుడు తీసుకొని వచ్చి పెంచి పెద్ద చేశాడు. ఆ కులహీనురాలైన స్త్రీని విప్రుడు స్వీకరించాడు. జన్మ జన్మాంతరాలలో చేసిన పాపాలు భగవన్నామాన్ని తలుచుకోవడంతో తొలగిపోతాయి. కనుకనే అజామీలునికి నరకానికి వెళ్ళవలసిన స్థితి రాలేదు. జనక మహారాజా, శ్రీహరిని స్మరించడం, కీర్తించడం వలన, భక్తితో సేవించడం వలన పాపాలు నశిస్తాయి. మనస్సును స్థిరపరుచుకొని ఇతరమైన ఆలోచనలు లేకుండా ఏకాగ్రమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించడం కంటే గొప్ప అదృష్టం మరొకటి ఏదీ ఉండదు. ముక్తి మోక్షాలకు హరినామస్మరణమే దివ్యమైన సాధనమని వివరించాడు వశిష్ఠ మహర్షి. తత్ చింతనం తత్ కథనం అన్న ఉపనిషద్వక్వాల ప్రకారంగా
నిరంతరం ఏకాగ్ర మనస్సుతో భగవంతుని గురించి ఆలోచించడం, ఆయననే తలుచుకోవడం, ఆయననే కీర్తించడం అనేవి ముక్తికి సోపానాలు. మనసుకు ఏకాగ్రత కుదరడం, భగవంతుని యందు లగ్నమవడం ప్రధానమని సూచిస్తున్నది ఈ అజామీలుని పూర్వజన్మ గాథ. 10వ రోజు పారాయణం సమాప్తం. కార్తీక పురాణం 11వ రోజు పారాయణం. మందరుని చరిత్ర. జనక మహారాజా, కార్తీక మాస వైశిష్టాన్ని, ఆ మాసంలో ఆచరించవలసిన పనులను, వాటి మహాత్యాలను నీకు వివరంగా చెప్పాను. ఈ మాసంలో విష్ణుమూర్తిని అవిసెపూలతో ఆరాధన చేస్తే చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలితం లభిస్తుంది. దర్భలతో పూజించిన, వస్త్రాలతో పూజించిన ఉత్తమ గతులు కలుగుతాయి. ఈ కార్తీక పురాణం చదివినా విన్నా కష్టాలు తొలగిపోయి దోషాలు దూరమై ముక్తి లభిస్తుంది. ఈ విషయాన్ని సూచించే మందరుడి కథ చెబుతాను విను. పూర్వం మందరుడనే విప్రుడు ఉండేవాడు. అతడు పుట్టినది విప్రునిగా అయినా పూజలు చేసేవాడు కాదు. వైదిక ధర్మాచారాలకు చాలా దూరంగా ఉండేవాడు. ఇతరుల ఇళ్లల్లో సేవలు చేస్తూ సమస్త దుర్వ్యసనాలను అలవాటు చేసుకుని వాటితోనే కాలం గడుపుతూ ఉండేవాడు. అతడి భార్య సుగుణవతి, పతిభక్తి కలిగిన పరమ ఇల్లాలు. మందరుడు రాను రాను దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు. దారులు కాచి బాటసారులను దోచుకునేవాడు. ఒక రోజున మందరుడు పొరుగురిలో పని చూసుకొని తన గ్రామానికి పోతున్న ఒక వ్యక్తిని అడ్డగించి అతని వద్ద ఉన్న సొమ్మును అపహరించాడు. అది చూసిన నరకిరాతకుడు మందరుని చంపి ఆ సొమ్మును తీసుకొని తన గూడెం వైపుకు వెళ్తున్నాడు. ఇంతలో అడవిలో అటుగా వచ్చిన పులి అతడి మీద పడి చంపేసింది. ఆ నరకిరాతకుడు తన చేతిలో ఉన్న గొండ్రగొడ్డలతో ఆ పులిని చంపి తాను కూడా మరణించాడు. ధనం మీద ఉన్న ఆశ కారణంగానే వాళ్ళు ముగ్గురు మరణించారు. ఈ విధంగా ఒకేసారిగా మరణించిన ఈ ముగ్గురిని యమభటులు నరకానికి తీసుకుపోయారు. మందరుడు మరణించిన తరువాత అతడి భార్య పూజలు చేస్తూ కాలం గడుపుతూ ఉండేది. ఒక రోజున ఆ గ్రామానికి ఒక మహర్షి వచ్చాడు. ఆ మహర్షికి మందరుడి భార్య పాదపూజ చేసి సత్కరించి తన దీనగాథను చెప్పుకొని, హరినామాన్ని తలుచుకుంటూ జీవిస్తున్నాను, నాకు ఏదైనా మోక్ష మార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించింది. ఆ మహర్షి ఆమెతో, ఈరోజు మిక్కిలి పవిత్రమైన కార్తీక పౌర్ణమి. దేవాలయంలో పురాణ ప్రవచనం ఉంది. నేను నూనె తెస్తాను, నువ్వు ప్రమిదలను తీసుకుని వచ్చి ఒత్తులు వేసి ఆలయంలో దీపారాధన చెయ్యి. దాని వలన నీకు అనంతమైన పుణ్యం వస్తుంది అని చెప్పాడు. ఆ మాటలకి ఆమె మిక్కిలి సంతోషించి ఆలయానికి వెళ్ళి అలికి ముగ్గులు పెట్టింది. ప్రమిదలను ఒత్తులను తెచ్చి మహర్షి తెచ్చిన నూనెతో దీపారాధన చేసి మహర్షికి ఇచ్చింది. ఆ తరువాత ప్రతి ఇంటికి వెళ్ళి ఆలయంలో కార్తీక పురాణం చెబుతున్నారు, రండి అని పిలిచింది. ఆ రాత్రి అందరితో కలిసి కార్తీక పురాణాన్ని విన్నది. కొంతకాలం గడిచినాక ఆయువు తీరడంతో ఆమె మరణించింది. విష్ణుభటులు వచ్చి ఆమెను పుష్పక విమానం ఎక్కించుకొని విష్ణులోకానికి తీసుకువెళుతున్నారు. దుర్మార్గుడైన భర్తతో సాంగత్యం ఉన్న కారణంగా ఆమెకు గల కొద్ది దోషం వలన ఆమెను నరకం మీదుగా తీసుకువెళ్లారు విష్ణుదూతలు. ఆమె ఆ సమయంలో నరకంలో యమయాతనలను అనుభవిస్తున్న భర్తను, అతడితో పాటు మరణించిన కిరాతకుడిని, పులిని చూసి వారెందుకు నరకంలో బాధలు అనుభవిస్తున్నారు, ఎందుకు హింసించబడుతున్నారు అని విష్ణుదూతలను ప్రశ్నించింది. విష్ణుదూతలు వాళ్ళంతా కులాచారములను వదిలిపెట్టి నీతి నియమాలను పాటించకపోవడం వలన దొంగతనం చేస్తున్న నీ భర్త, ఇతరులిద్దరూ ప్రాణహింస చేయడం వలన శిక్షలను అనుభవిస్తున్నారు అని చెప్పారు. అయితే ఆ ముగ్గురు తరించే మార్గం ఏదైనా ఉంటే ఉపదేశించమని విష్ణుదూతలను మందరుడి భార్య ప్రార్థించింది. ఓ పుణ్యాత్ములారా, నువ్వు అనేక మార్గాల ద్వారా అనేక విధాలైన పుణ్యాలను సంపాదించుకున్నావు. పైగా శీలవతివై పతిసేవా పరాయణురాలు అయినావు. ఆధ్యాత్మిక ప్రవర్తనతో పవిత్రురాలువై పుణ్యవంతురాలు అయ్యావు. నీ సంకల్పానికి అడ్డు ఏముంది? కార్తీక పౌర్ణమి నాడు దీపానికి ఒత్తివేసి ఇచ్చిన ఫలితాన్ని పులికి, ప్రమిదనిచ్చిన ఫలితాన్ని కిరాతకుడికి, పురాణం విన్న ఫలితాన్ని నీ భర్తకు ఇచ్చినట్లయితే వారు కూడా పవిత్రులై యమలోకం నుండి బయటపడతారు అని చెప్పారు.
ఆ మాట విన్న మందరుడి భార్య పరమానందపడింది. వెంటనే తనకు లభించిన ఆయా పుణ్య ఫలితాలను ఆ ముగ్గురికి దారపోసింది. అప్పుడు వారంతా నరకం నుండి విముక్తులై ఆమెతో పాటు వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఓ మహారాజా, కార్తీక మాసంలో పురాణం వినడం వలన, పారాయణం చేయడం వలన, దీపం వెలిగించడం వలన తప్పక ముక్తి లభిస్తుంది. స్వీయం తీర్థపరాన్ తారాయతి అన్న సూక్తి అనుసరించి వారు తరించడమే కాక ఇతరులను ఉద్ధరించగలుగుతారు అనే విషయాన్ని సార్థక నామధేయురాలైన సుగుణవతి సూచిస్తుంది. 11వ రోజు పారాయణం సమాప్తం. కార్తీక పురాణం 12వ అధ్యాయం. కార్తీక ద్వాదశి విశిష్టత. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెబుతున్నారు. జనక మహారాజా, కార్తీక మాసంలో చేయవలసిన విధులను, వాటి గొప్పతనాలను, ఆరాధనలను, ఉత్సవాలను, దాన ధర్మాలను అత్యంత గొప్పవని వివరించాను. ఈ నెలలో రోజులన్నీ ఒక రోజుని మించి మరొక రోజు చాలా గొప్పవి. ఈ మాసంలో సోమ మంగళవారాలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. కార్తీక శని త్రయోదశి మంగళవారాల కంటే మిక్కిలి ఫలప్రదము. శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకము. కార్తీక పాడ్యమి చాలా గొప్పది. పాడ్యమి కంటే గొప్పది ఏకాదశి. కార్తీక ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనేక రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుంది. బహుళ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి కార్తీక ద్వాదశి పారాయణం చేయడం వలన అనేక బ్రాహ్మణ సమారాధనలు చేసిన ఫలితాన్ని కలిగిస్తాయి. అంతేకాక గంగానది ఒడ్డున గ్రహణము వచ్చిన రోజు అనేక వేల మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన ఫలితం కూడా సిద్ధిస్తుంది. పుణ్యప్రదమైన తిథులలో చేసే సంతర్పణలన్నిటికంటే ద్వాదశి నాడు చేసే సంతర్పణలు ఇచ్చే ఫలితము అనంతము. క్షీరాబ్ది ద్వాదశి శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుండి లేచే రోజు. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు కనీసం ఒక్క బ్రాహ్మణుడికైనా అన్నదానం చేస్తే విష్ణు సాయుధ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున చేసే ధనదానం సద్ధర్మణమవుతుంది. ఆ రోజున గోదానం చేస్తే ఆ గోవు శరీరంపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాల కాలం స్వర్గాధిపత్యం లభిస్తుంది. ఆ ద్వాదశి రోజున వస్త్రదానం చేసిన, దీపదానం చేసిన జన్మాంతరాలలోని పాపాలు నశిస్తాయి. దక్షిణ తాంబూలాలతో కలిపి యజ్ఞోపవీతాన్ని దానం చేస్తే ఇహపరలోకాలలో సుఖాలు లభిస్తాయి. తులసిని కానీ సాలగ్రామాన్ని కానీ దానం చేస్తే 4 సముద్రముల చేత చుట్టబడిన భూమినంతటినీ దానం చేసిన సత్ఫలితం లభిస్తుంది. రాజర్షి, దీనికి సంబంధించిన ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాను. సావధాన మనస్సుతో వినుము. పావనమైన గోదావరి నది ఒడ్డున దయాదాక్షిణ్యాలు లేని, యుక్తాయుక్తములు పాటించని కఠినాత్ముడైన ఒక వైశ్యుడు ఉండేవాడు. దురాచారుడైన ఆ వైశ్యుడు పొరుగురులోని ఒక బ్రాహ్మణునకు ధనం అప్పుగా ఇచ్చాడు. చెప్పిన సమయానికి బ్రాహ్మణుడు డబ్బు చెల్లించలేకపోయాడు. ఈ వైశ్యుడు అతడి వద్దకు వెళ్ళి ధనము ఇమ్మని నిర్బంధ పెట్టాడు. ఆ బ్రాహ్మణుడు మరికొంతకాలం గడువు ఇవ్వమని అడిగాడు. అప్పు తీర్చని వాడు కల్పాంతం వరకు నరకంలో పడి కొట్టుకుంటాడు కనుక జంతువుగానైనా పుట్టి నీ అప్పు తీరుస్తాను అని బ్రాహ్మణుడు సమాధానం చెప్పాడు. ఆ మాటలకి కోపగించుకున్న వైశ్యుడు, ఈ జన్మలో నా రుణం తీర్చవు గాని మరుసటి జన్మలో తీరుస్తానంటావా అని అతడిని ఈసడించుకుంటూ కోపంతో కత్తితో పొడిచి ఆ బ్రాహ్మణుని చంపేశాడు. కానీ జరిగిన దానికి తనను రాజభటులు పట్టుకుంటారేమోనని భయపడి తన ఊరికి పారిపోయాడు. కాలం గడిచిపోతుంది. ఆయురార్థం తీరిపోయి మరణించాడు ఆ వైశ్యుడు. యమభటులు వచ్చి ఆ వైశ్యుని తీసుకువెళ్ళి నరకకూపంలో పడేసి చిత్రహింసలు పెడుతున్నారు. కఠినాత్ముడు అయిన వైశ్యుడికి ధర్మవీరుడనే దయామయుడైన కుమారుడు ఉన్నాడు. ధర్మవీరుడు తండ్రి వలే కాక దాన ధర్మాలు చేస్తూ బీదసాదలను ఆదరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. త్రిలోక సంచారం చేస్తున్న నారదుడు ఒకరోజు ధర్మవీరుని గ్రామానికి వచ్చి అతడి ఇంటికి వచ్చాడు. ధర్మవీరుడు నారదునకు నమస్కరించి, మునిచంద్ర, మీ రాకతో నా జన్మ పావనమయ్యింది. నేను చేసే సత్కార్యాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించండి అంటూ ప్రార్థించాడు.
నారదుడు ఆ వైశ్యపుత్రునితో, ఓ ధర్మవీర, నువ్వు పేరుకు తగిన పేరు ప్రతిష్టలను సంపాదించావని, పరమ దయానిధివని విన్నాను. నీకు ఒక హితవు చెప్పాలనిపించి వచ్చాను. నీ తండ్రి నరకంలో యమబాధలను అనుభవిస్తూ ఉన్నాడు. అతడికి ఉత్తమ గతులను కలిగించవలసిన పుత్రుడివి నువ్వే కదా అని అన్నాడు. నారదుడి మాటలు వింటున్న ధర్మవీరుడి మనస్సులో సందేహం ఉదయించింది. అది గమనించిన నారదుడు, ధర్మవీర, అంతటి మహాపాపాత్ముడికి నీ వలన మేలు ఎలా కలుగుతుందా అని సందేహించకు. ఇది కార్తీక మాసం. ఈ మాసంలో ద్వాదశి నాడు సాలగ్రామాన్ని దానం చెయ్యి. నీ తండ్రికి నరక బాధలు తప్పుతాయి అని చెప్పాడు. అప్పుడు ధర్మవీరుడు చేతులు జోడించి నమస్కరించి, ఓ నారదమునీంద్ర, గోవులో, భూములో, అన్నవస్త్రాలో, నువ్వులో, బంగారమో దానం చేస్తే పుణ్యం లభిస్తుంది అని అంటారు కదా. మరి సాలగ్రామ శిలను దానం చేస్తే అంత మంచి ఫలితం లభిస్తుందంటారా? అదేమైనా ఆకలి తీరుస్తుందా, ఆర్తిని తీరుస్తుందా అని ప్రశ్నించాడు. నారదుడు ఎన్ని విధాలుగా చెప్పినా ధర్మవీరుడికి నారదుడు చెప్పిన విషయం నచ్చలేదు. ఇప్పటి వరకు నేను ఎన్నో దానాలు చేశాను. వాటిలో దేని వలన నా తండ్రి బాధలు తొలగిపోలేదు. కానీ అంతటి బాధలు ఈ రాతి వల్ల తీరతాయి అన్న మాటని నేను నమ్మలేకపోతున్నాను అని అన్నాడు ధర్మవీరుడు నారదుడితో. చేసేది లేక నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయుర్దాయం తీరడంతో ధర్మవీరుడు కూడా మరణించాడు. సమర్థత, సంపద, దానం చేసే స్వభావం ఉండి కూడా ధర్మవీరుడు నారదుడు చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేశాడు. సాలగ్రామ దానాన్ని తిరస్కరించాడు. ఆ కారణంగా ధర్మవీరుడు శరీరం వదిలిన తరువాత పులి, కోతి, పందులుగా అనేక జన్మలు ఎత్తి చివరకు ఒక సద్బ్రాహ్మణుని ఇంటి యందు స్త్రీగా జన్మించాడు. యవ్వనవతి అయిన ఆ కుమార్తెకు తండ్రి వివాహం చేశాడు. వెంటనే ఆ వరుడు మరణించడంతో ఆమెకు వైధవ్యం సంప్రాప్తమయ్యింది. తండ్రి ఆమెను గురించి ఆలోచించి, ఊహించి, మనోనేత్రంతో చూసి సాలగ్రామాన్ని దానం చేయడానికి నిరాకరించినందువలన ఈ ఆపద సంభవించిందని తండ్రి తెలుసుకున్నాడు. వెంటనే కార్తీక సోమవారం నాడు కుమార్తె చేత కార్తీక పూజ చేయించి సాలగ్రామాన్ని దానం చేయించాడు. ఉత్తమమైన ఆ దానం వలన ఆమె పూర్వం చేసిన దోషం నశించింది. ఆమె భర్త మళ్ళీ బ్రతికాడు. ఆమె తండ్రి పూర్వజన్మలోని నరక బాధల నుండి విముక్తిని పొందాడు. ఆ తరువాత ధర్మవీరుడు ఒక సద్బ్రాహ్మణుని ఇంట కుమారుడై పుట్టాడు. ప్రతి కార్తీక మాసంలోనూ నిష్ఠాగరిష్ఠుడై సాలగ్రామ దానం చేస్తూ పుణ్యసంపన్నుడై చివరకు ముక్తిని పొందాడు అని చెప్పారు. యోగ్యత, అర్హత, అవకాశము వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. పెద్దల హితువును ఎన్నడూ తిరస్కరించకూడదు. ఈ రోజుల్లో మంచి మాట చెప్పేవారు దొరకడం చాలా కష్టం. ఒకవేళ చెప్పేవాడు దొరికినా వినేవాడు దొరకడం అంతకంటే కష్టం అన్న విషయాన్ని సూచిస్తుంది ధర్మవీరుడి కథ. 12వ రోజు పారాయణం సమాప్తం. కార్తీక పురాణం 13వ అధ్యాయం. కన్యాదాన విశిష్టత. వశిష్ఠుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసం గొప్పదనం ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసింది ఎంతో కలిగి ఉంటుంది. ఈ నెలలో చేసే ప్రతి మంచి పనికి అత్యంతమైన అనంతమైన ఫలితం లభిస్తుందని చెప్పాను కదా. ఈ మాసంలో అతి ముఖ్యంగా చేయవలసినది నదీ స్నానం, అలాగే దీపారాధన, సమారాధన. ఇవన్నీ పుణ్యాన్ని ప్రసాదించే కారణాలు. అదేవిధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయడం ఎంతో మంచిది. ఉపనయనం చేయడానికి తగిన శక్తి లేని వాళ్ళు దక్షిణ తాంబూలములను ఇచ్చి ఉపనయనం ఉపనయనం చేసిన ఫలితమే లభిస్తుంది. ఈ పని వలన ఎంతటి పాపమైనా తొలగిపోతుంది. వ్యభిచార దోషం నశిస్తుంది. నూతులు, చెరువులు త్రవ్వించిన ఫలితం లభిస్తుంది. వీటన్నిటికన్నా అత్యధిక ఫలదాయకమైనది కన్యాదానం. ఈ దానం వలన తాను, తన పూర్వీకులు అందరూ తరిస్తారు. ఈ విషయాన్ని తెలియజేసే ఒక ఇతిహాసం చెబుతాను వినుము. పూర్వం వంగదేశంలో శూరుడు అనే రాజు ఉండేవాడు. అతడి భార్య లేడి కన్నుల వంటి అందమైన కన్నులు గలది. శూరుడు శత్రురాజుల వలన, దాయాదుల వలన తన రాజ్యాన్ని, సర్వస్వాన్ని పోగొట్టుకొని భార్యా సమేతుడై అడవిలో కాలం గడుపుతూ ఉండేవాడు.
ఆ దంపతులు కందమూలాలు భుజిస్తూ జీవనయాత్ర సాగిస్తున్నారు. కొంతకాలానికి వాళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టింది. తల్లిదండ్రుల లాలనలో పెరుగుతూ రూప, గుణ, లావణ్యాదులతో యవ్వనవతి అయ్యింది. అందచందాలు గల ఆ రాకుమారిని చూసి ఒక మునికుమారుడు మోహించాడు. రాజు దగ్గరకు వెళ్ళి ఆమెను తనకు ఇచ్చి వివాహం చెయ్యమని అడిగాడు. రాజు అతనితో, మునికుమారా, నీ కోరిక అంగీకరించదగినదే. కానీ ప్రస్తుతం నేను సమస్తమును పోగొట్టుకొని కందమూలాలు తింటూ కాలం గడుపుతున్న వాడిని, పరమ నిర్భాగ్యుడిని, అష్ట కష్టాలు పడుతున్న వాడిని. నువ్వు నాకు కొంత ధనం ఇస్తే నేను నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ మునికుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహాన్ని సంపాదించి సమస్త సిరి సంపదలను పొంది ఆ సిరి సంపదలను మహారాజుకు ఇచ్చి రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి కుమార్తెను తీసుకొని మునికుమారుడు వెళ్ళిపోయాడు. మహారాజు మునికుమారుడిచ్చిన సంపదలతో ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవించుటకు అవసరమైన వస్తువులను సేకరించుకుంటూ భార్యాసమేతుడై సుఖంగా బ్రతుకు గడుపుతూ ఉన్నాడు. మరికొంతకాలం గడిచింది. ఆ మహారాజు దంపతులకు మరొక కుమార్తె పుట్టింది. రాజు చాలా ఆనందించాడు. ఆ బాలికకు కూడా పెరిగి పెద్దదైనాక యుక్త వయస్సు వచ్చిన వెంటనే ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించవచ్చు అని ఆనందపడిపోతూ ఉండేవాడు. ఇంతలో యతీశ్వరుడనే మునీశ్వరుడు నర్మదా నదీ స్నానానికి తపతీ తీరం నుండి బయలుదేరాడు. శూరుడు ఉన్న ప్రాంతానికి వచ్చాడు. శూరుడిని కలుసుకొని అతని యోగక్షేమాలను గురించి అడిగాడు. మహారాజు, మునిపుంగవ, నేను వంగదేశానికి అధిపతిని. నా పేరు శూరుడు. నా రాజ్యము శత్రువులు పాలైన కారణంగా అడవులు పాలయ్యాను. దరిద్రం కన్నా గొప్ప కష్టము, పుత్రశోకానికి మించిన దుఃఖము, భార్య వియోగ సంతాపాన్ని మించిన వ్యాధి ఉండదు. నాకు 2 కుమార్తెలు. ఒక కుమార్తెను కొంత ధనం తీసుకుని ఒక మునికుమారుడికిచ్చి వివాహం చేసి కాస్తలో కాస్త సుఖపడుతున్నాను. చిన్న కుమార్తెను కూడా ఎవరైనా ధనమిచ్చిన వానికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు, మహారాజా, అదేమి పని? కన్యను అమ్మడం మహాపాతకము. ఆ ధనంతో చేసే దైవ కార్యాలు, పితృకార్యాలు నిరుపయోగములు. నీకు నరకమే సంప్రాప్తిస్తుంది. పుత్ర సంతానం కలగదు. దేనికైనా ప్రాయశ్చిత్తమంటూ ఉంది. కానీ కన్యా విక్రయము చేసిన వాడికి ప్రాయశ్చిత్తమే లేదు. నా మాట వినుము. ఈ కార్తీక మాసంలో కన్యాదానం చెయ్యి. గంగా స్నాన ఫలితాన్ని, అశ్వమేధ యాగ ఫలాన్ని పొంది తరిస్తావు. పెద్ద కుమార్తెకు కన్యాశుల్కం తీసుకున్న దోషము నశిస్తుంది అంటూ హితోపదేశం చేశాడు. మహానుభావ, అవేమి మాటలు! పాప ఫలితముగా నరకయాతనలు ఎప్పుడు కలుగుతాయో కలగవో గాని దారిద్ర్యంతో పడే జీవనయాతనలు దాటి బయటపడటమే ముఖ్యం. తిండి తిప్పలు లేక జీవన సౌఖ్యాలకు దూరమైపోయి చిక్కి శల్యమై బ్రతకడం, ముక్కు మూసుకొని తపస్సు చేసి మోక్షం కోసం అర్రులు చాచడం ఎంత అవివేకమో తెలుసా? మీరు ఏమైనా అనండి, ఎన్నైనా చెప్పండి. నేను నా కుమార్తెను ధనమిచ్చిన వరునికే ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు రాజు. మహారాజు ఆలోచనను చూసిన యతీశ్వరుడు ఆశ్చర్యపోయి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కొంతకాలానికి రాజు శరీరాన్ని వదిలిపెట్టాడు. అతడు నరకానికి వెళ్ళాడు. అక్కడ అనేక విధాలైన చిత్రహింసలను అనుభవిస్తూ ఉన్నాడు. శూరుని పూర్వీకుడైన ధర్మనిరుతుడైన శృతకీర్తిని శూరుడు చేసిన పాప ఫలితంగా స్వర్గం నుండి నరకానికి తీసుకుపోయారు. శృతకీర్తి, నేను ఏ విధమైన అధర్మాలను చేయలేదు, వ్రత క్రత దీక్షలతో దాన ధర్మాలతో బ్రతుకంతా గడిపినందువలన నాకు స్వర్గలోకవాసం లభించింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు నాకు నరకయాతనలు పెడుతున్నారు? దానికి కారణమేమిటి అని యమధర్మరాజునే ప్రశ్నించాడు శృతకీర్తి. యమధర్మరాజు, ఓ శృతకీర్తి, నువ్వు పరమ పవిత్రమైన వాడివే. కానీ నీ వంశంలో సూర్యుడు అనే రాజు రాజ్యభ్రష్టుడై భయంకరమైన కఠినమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తూ డబ్బుకి కక్కుర్తుపడి తన కుమార్తెను మునికుమారునికి అమ్మాడు. అతడు చేసిన ఆ దోషం వలన
నీకు ఈ దుస్థితి కలిగింది అని చెప్పాడు. ఈ బాధ నుండి తప్పించుకునే ఉపాయం ఏదీ లేదా అని అడిగాడు శృతకీర్తి. ఓ రాజా, శూరుని భార్యపుత్రికలు నర్మదా నదీ తీరంలో పర్ణకుటీరంలో నివసిస్తున్నారు. శూరుని చిన్న కుమార్తె యుక్త వయసులో ఉంది. నా ఆశీర్వాద బలంతో నువ్వు అక్కడికి వెళ్ళు. కార్తీక మాసంలో అలంకారపూర్వకంగా కన్యాదానం చేయించు. ఆ పుణ్యం వలన నీ దోషం తొలగిపోతుంది, మీకు నరకం నుండి విముక్తి కలుగుతుంది అని హితవు చెప్పాడు యమధర్మరాజు. శృతకీర్తి వెంటనే యమధర్మరాజు యొక్క ఆశీర్వాద బలంతో నర్మదా నదీ తీరానికి చేరుకుని శూరుని ఆశ్రమంలోకి ప్రవేశించాడు. శూరుని భార్యకు తమ దుస్థితిని, కన్యాదాన వైభవాన్ని గురించి, కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన కలిగే ఫలితాన్ని గురించి ప్రబోధ చేశాడు. అప్పుడు అందరూ కలిసి శూరుని రెండవ కుమార్తెను విజ్ఞాని, మంచి అందం, ఆకారం కలిగిన యువకునికి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు. అందరూ తరించిపోయారు. మొదటి కుమార్తె వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం కూడా తొలగిపోయింది. కనుక ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన వచ్చే ఫలితం ఎంతో గొప్పది. బిడ్డలు లేనందువలన కన్యాదానం చేయలేని వారెవరైనా సరే ఏ నిరుపేదకో సహాయపడి కన్యాదానం చేసినా, చేయించినా, వరుని కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన పై ఫలితం దక్కుతుంది. అది కుదరని వారు విధుల ప్రకారంగా ఆంబోతుకు వివాహం చేసిన ఫలితం లభిస్తుంది అని వశిష్ఠ మహర్షి వివరించారు. ఆడపిల్ల పరాశక్తి అంశ. ఆమెనే అమ్ముకునేవాడికి ఏ గతి పడుతుందో శూరుడి కథ సూచిస్తుంది. కన్యను ఉత్తమమైన దానం చేయాలే తప్ప అంగడిలో సరుకులా అమ్మకూడదు. నరకం ఉందా, పోయినాక చూస్తామా అంటూ పిచ్చి ప్రశ్నలు వేసి పిచ్చి పనులు చేసేవారికి ఈ కథ గొప్ప గుణపాఠం నేర్పుతుంది. 13వ రోజు పారాయణం సమాప్తం. కార్తీక పురాణం 14వ అధ్యాయం ప్రారంభం. ఎద్దుకు అచ్చుపోయేట కార్తీకంలో చేయకూడని పనులు. జనక మహారాజా, కార్తీక మాసంలో వృషోత్సర్గం చేయడం చాలా శ్రేష్టము. వృషోత్సర్గం అంటే ఎద్దుకు అచ్చు వేసి విడిచిపెట్టడమే. ఈ విధంగా ఎద్దును విడిచిపెట్టినందువలన గోవులకు గర్భధాన అవకాశం కల్పించిన వారమవుతాము. గోవులు మాతలై గోమాతలుగా సమస్త జనులను రక్షించడానికి ఉపకరించే ఉత్సవము అవుతుంది. మహారాజా, దానివలన గయలో శ్రాద్ధం పెట్టిన పుణ్యానికి 1000 రెట్లు పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ఎద్దులను అచ్చువేసి విడిచిపెట్టినందువలన పుణ్యం, పురుషార్థం ఫలిస్తాయి. మనకు ముక్తి, మోక్షం సిద్ధిస్తాయి. పితృదేవతలు సంతృప్తిపడి తరిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయలను దానం చేస్తే మోక్షం లభిస్తుంది. కార్తీక వ్రతం చేసే ముందు శివలింగాన్ని దానం చేస్తే 14 తరాల వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. కార్తీక వ్రత దీక్షాపరులకు సత్ఫలితాలు లభిస్తాయి. మహారాజా, ఇక మీద కార్తీక మాసంలో చేయకూడని పనులు చెబుతాను వినుము. కార్తీక మాసంలో స్నానం చేయడం మానకూడదు. అలా అని వేడి నీళ్ళ స్నానం చేయరాదు. నూనె వ్రాసుకొని తలంటు పోసుకోకూడదు. నువ్వులు దానం తీసుకోకూడదు. పగటిపూట నిద్రపోకూడదు. సంస్కారహీనుడైన వాడి ఇంటిలోనూ, కులభ్రష్టుని ఇంటిలోనూ ఆహారం తీసుకోకూడదు. విధవరాలి చేతి భోజనం చేయకూడదు. శ్రాద్ధ భోజనం తినకూడదు. ఏకాదశి నాడు భోజనం చేయకూడదు. పరాయి వారి ఇంటిలో తినకూడదు. నువ్వుల పిండి, వెల్లుల్లి తినకూడదు. ఎవరి ఎంగిలి కూడా తినకూడదు. కంచు పాత్రలో అన్నం తినకూడదు. దీపారాధన చేసే విషయంలో నిర్లక్ష్యం చేయరాదు. దేవతారాధన చేసేవారిని ఎగతాళి చేయకూడదు. వ్రతాలు, ఆరాధనలు చేసేవారితో వెటకారాలు ఆడకూడదు. వేదశాస్త్రాలను, ధర్మశాస్త్రాలను నిందించకూడదు. కార్తీకంలో ఈ నియమాలను పాటించిన వారు శుభాలనే పొందుతారు. గోసంతతిని పెంచే ప్రయత్నం చేయాలని ఈ అధ్యాయం సూచిస్తున్నది. వేదశాస్త్ర, పురాణ ఇతిహాసములలో మానవులు చేయవలసిన, చేయకూడని పనులు చెప్పబడుతూ ఉంటాయి. చెయ్యమని చెప్పిన వాటిని చేయకపోవడము, చేయవద్దని చెప్పిన వాటిని చెయ్యడము రెండూ దోషాలే. రెండింటి వల్ల పాపం సంభవిస్తుంది. కనుక శాస్త్రం చెయ్యమన్న వాటిని చెయ్యడం, వద్దన్న వాటిని మానడం
మానవుని ప్రధాన కర్తవ్యం. కనుక శాస్త్రమునందు చెప్పినట్లు చేసి గోసంతతిని రక్షిస్తే తద్వారా దేశము సుభిక్షంగాను శాంతితోనూ ఉంటుంది అని తెలుసుకోవాలి. కార్తీక పురాణం 14వ రోజు పారాయణం సమాప్తం. అలాగే రెండవ వారం పారాయణం కూడా సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.